హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1కి సంబంధించి 10th సెప్టెంబర్ షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా టాపిక్ వైజ్గా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 10,500+ బిట్స్ అయితే ఉన్నాయి టాపిక్ వైజ్. ఇవన్నీ కూడా ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఇంకా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం 10,000+ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో మీకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా ఈ పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా మోర్ దాన్ 10,000+ బిట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీకి సంబంధించి 100 పేపర్స్, సిజిఎల్కి సంబంధించి 2023లో అడిగినటువంటి 40 ప్రీవియస్ పేపర్స్ని మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్స్ తీసుకున్నటువంటి వారు ఈ పేపర్స్ని ఫ్రీగా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు 99 రూపీస్ పే చేసి ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1కి సంబంధించి సెప్టెంబర్ 10th షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాము. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామినేషన్లో అడిగారు. సో దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్ని ఈరోజు జరిగిన షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి పేపర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యొక్క పీడిఎఫ్ని 99 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో అందులో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ కోర్స్ తీసుకుంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఒలింపిక్ కమిటీ వాజ్ ఫౌండెడ్ ఇన్ అని చెప్పేసి అడిగారండి. 1896లో ఒలింపిక్ కమిటీని స్థాపించడం జరిగింది. ఒలింపిక్స్ నుంచి కూడా మనకి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టాటిక్ జీకే, ఒలింపిక్కి సంబంధించి స్టాటిక్ జీకేతో పాటు రీసెంట్గా జరిగినటువంటి ఒలింపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే గౌతమిపుత్ర శాతకర్ణి రిలేటెడ్ టు విచ్ డైన్స్టీ అని చెప్పేసి అడిగారు. సో ఆయన ఏ రాజవంశానికి చెందినటువంటి రాజు అని చెప్పేసి అడిగారు. సో ఆయన శాతవాహన డైన్స్టీకి చెందినటువంటి రాజు అండి. గౌతమిపుత్ర శాతకర్ణి బిలాంగ్స్ టు శాతవాహన డైన్స్టీ అనమాట. 106 to 130 AD ఆర్ 86 to 110 ADకి సంబంధించినటువంటి రాజు. హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ది శాతవాహన డైన్స్టీ అనమాట. సో గౌతమిపుత్ర శాతకర్ణి అనేటువంటి పేరు మీద బాలకృష్ణ గారు ఆయన 100th ఫిల్మ్ కూడా తీయడం జరిగింది. మీకు ఈజీగా గుర్తుండడం కోసం చెప్పాను. సో శాతవాహన డైన్స్టీలోనే ఒక గొప్ప రాజు అనమాట గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన డైన్స్టీకి చెందినటువంటి రాజు ఆయన. తర్వాత మిడ్ డే మీల్ స్టార్టెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ వచ్చేసి తమిళనాడులో స్టార్ట్ చేశారండి. సో తమిళనాడులో స్టార్ట్ చేసిన తర్వాత మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ది మిడ్ డే మీల్ స్కీమ్ refers to the Government of India program introduced in all government elementary schools to provide children with cooked lunches. Tamil Nadu was the first state in India to introduce this scheme అనమాట. సో తమిళనాడు రాష్ట్రం మొట్టమొదటిసారి ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో స్కూల్లో ఉండేటువంటి పిల్లల యొక్క సంఖ్యని పెంచడానికి, వారికి మిడ్ డే మీల్స్ కనుక పెడితే, సో ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వారు స్కూల్కి వచ్చి మధ్యాహ్నం పూట అన్నం కూడా తినడానికి వారు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి దానివల్ల స్కూల్స్లో స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ కూడా పెరుగుతుందని ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్ తమిళనాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాక్సిమం గ్రేప్స్ ప్రొడక్షన్ ఏ స్టేట్లో జరుగుతుంది అని చెప్పేసి అడిగారండి. సో మహారాష్ట్ర స్టేట్లో మనకి మ్యాక్సిమం గ్రేప్స్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్ర ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రేప్స్ ఇన్ ఇండియా, అకౌంటింగ్ ఫర్ ఓవర్ 67% ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్ ఇన్ 2023-24. ది నాసిక్ అండ్ సంగ్లీ డిస్ట్రిక్ట్ ఇన్ మహారాష్ట్ర ఆర్ ఎట్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ గ్రేప్ ప్రొడక్షన్ ఇన్ ది స్టేట్. మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ అలాగే సంగ్లీ అనేటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రేప్స్ని ప్రొడ్యూస్ చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటాయన్నమాట. సో ఈ 2 జిల్లాల నుంచి ఎక్కువగా మనకి గ్రేప్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. 2023-24 టైంలో టోటల్ ప్రొడక్షన్లో 67% ఆఫ్ గ్రేప్స్ ప్రొడక్షన్ మనకి మహారాష్ట్ర స్టేట్ నుంచే రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ రిలేటెడ్ టు అని చెప్పేసి అడిగారు. సో దాని యొక్క ఆర్టికల్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఆర్టికల్ 51A వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ DPSPకి సంబంధించినటువంటి
డిపిఎస్పికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన ఆర్టికల్స్ ఇవన్నీ చూసుకోండి. మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఆర్టికల్స్ నుంచి అడుగుతున్నారు. అమెండ్మెంట్స్ అడగట్లేదు కానీ ప్రస్తుతానికి అయితే ఆర్టికల్స్ అడుగుతున్నారు. తర్వాత అమెండ్మెంట్స్ గురించి కూడా అడిగే అవకాశం అయితే ఉంది. తర్వాత ఆర్టికల్ 51A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లిస్ట్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్. ఓకే, సిటిజన్స్కి సంబంధించి ఫండమెంటల్ డ్యూటీస్ని తెలిపేటువంటి ఈ పర్టికులర్ లిస్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 51Aలో ఉంటుంది. తర్వాత ఆర్టికల్ రిలేటెడ్ టు విలేజ్ పంచాయతీల గురించి తెలిపేటువంటి, గ్రామ పంచాయతీల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 40. Article 40 of the Constitution of India is the article that directs state governments to organize village panchayats as units of self-government. ఓకే, సో విలేజ్ పంచాయత్స్ అవి ఒక యూనిట్గా, ఒక సెల్ఫ్ గవర్నమెంట్గా, సో దానికి సంబంధించి ఆర్గనైజ్ అయ్యే విధంగా సో స్టేట్ గవర్నమెంట్స్ని డైరెక్ట్ చేస్తుందన్నమాట. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 40 అది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రెసిడెంట్ అపాయింట్స్ హైకోర్టు జడ్జెస్ ఇన్ విచ్ ఆర్టికల్? ఏ ఆర్టికల్ ద్వారా హైకోర్టు జడ్జిలని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అని చెప్పేసి అడిగారు. ఆర్టికల్ 217. ఓకే, ఆర్టికల్ 217 ద్వారా మనకి హైకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, అంటే నియమిస్తాడు. సో ఇక్కడ చూసుకుంటే ది చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్స్ ఆర్ టు బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండర్ క్లాజ్ 1 ఆఫ్ ఆర్టికల్ 217 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అలాగే మరొక క్వశ్చన్ కూడా అడిగారండి. సో ఆ క్వశ్చన్ వచ్చేసి టోటల్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారు. సో టోటల్ వచ్చేసి ప్రజెంట్ మనకి 25 హైకోర్ట్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో టోటల్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా వచ్చేసి 25 హైకోర్ట్స్ అనమాట. తర్వాత కోల్డ్ బ్లడెడ్ యానిమల్ అంటే ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు ఆ కోల్డ్ బ్లడెడ్ యానిమల్ ఏంటనేది మీరు పాయింట్అవుట్ చేయాలి. సో అసలు కోల్డ్ బ్లడెడ్ యానిమల్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాము. Animals that can't generate their own body heat and instead of rely on external sources to regulate their temperature. ఓకే, సో కొన్ని జీవులు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా సముద్రాల్లో ఉండేటువంటి జీవులు, సో వాటికి సంబంధించి వాటి యొక్క బాడీ హీట్ని అవి ఓన్గా జనరేట్ చేసుకోలేము అనమాట. సో అవి వేరే ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద అవి వాటి యొక్క టెంపరేచర్ అనేది రెగ్యులేట్ అయి ఉంటుంది. అలాంటి యానిమల్స్ని కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అని చెప్పేసి అంటారు. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఉన్నటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కెమిస్ట్రీకి సంబంధించి వచ్చింది. ఆల్కలీన్ ఎర్త్ మెటల్ గ్రూప్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్ అని చెప్పేసి అడిగారు. ఆల్కలీన్ ఎర్త్ మెటల్కి సంబంధించిన గ్రూప్ పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉంటుందని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ ఆర్ గ్రూప్ 2A ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ గ్రూప్ వచ్చేసి ఓకే మనకి ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 2Aలో ఉంటాయన్నమాట. ఓకే, గ్రూప్ 2Aలో ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటంటే ఆ గ్రూప్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ బెరీలియం Be, మెగ్నీషియం Mg, కాల్షియం Ca, స్ట్రాంటియం Sr, అలాగే బేరియం Ba, రేడియం Ra అనేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో కెమిస్ట్రీ గురించి కూడా ఈ విధంగా వచ్చింది. తర్వాత హెరేలా డాన్స్ ఫామ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. సో మనకి ఫెస్టివల్స్ గురించి అడుగుతున్నాడు, ఇప్పుడు డ్యాన్సెస్ గురించి కూడా అడుగుతున్నారు. సో డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి నేను అన్ని స్టేట్స్కి సంబంధించిన ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ యొక్క పీడిఎఫ్ బైలింగ్వల్లో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో నేను మీకు పీడిఎఫ్ అయితే పెట్టానండి. 99 రూపీస్కి సంబంధించిన కోర్సులోనే జీకేకి సంబంధించిన ఫోల్డర్లో ఉంటుంది. సో ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ ఇన్ ఇండియా అనేది. సో ఆ పీడిఎఫ్ మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం క్యాండిడేట్స్కి యూజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి డ్యాన్స్ ఫామ్స్ కూడా మనకి ఎస్ఎస్సి CGL అండ్ అదర్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. కాబట్టి మీరు ఆ 99 రూపీస్ కోర్స్ తీసుకుంటే ఈ పీడిఎఫ్స్తో పాటు మిగిలినవన్నీ కూడా మీకు ఎట్ ఏ టైం రావడం జరుగుతుంది. మీ మొబైల్లో కూడా మీకు స్టోరేజ్లోకి వస్తాయి మీకు ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా. అక్కడ మీకు డౌన్లోడ్ సెక్షన్లో మీరు చూసుకోవచ్చు పీడిఎఫ్స్ని. సో ఇక్కడ చూసుకుంటే ది హరేలా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ అనమాట. సో ఉత్తరాఖండ్లో జరుపుకుంటారు అండ్ సమ్ రీజియన్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్లో కూడా. ఓకే, ఉత్తరాఖండ్తో పాటు హిమాచల్ ప్రదేశ్లో కూడా మనకి హరేలా డ్యాన్స్ ఫామ్ అనేది ఫెస్టివల్ అన్నాను, సారీ ఇందాక. హరేలా డ్యాన్స్ ఫామ్ని ఇక్కడ ఆ డ్యాన్స్ ఫామ్ని ప్రదర్శిస్తారనమాట. ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్లో ప్రదర్శిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ రివర్ సపరేట్స్ ఇండియా అండ్ పాకిస్తాన్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, సో అలాగే ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్య ఉండే రేఖ ఏంటండి అంటే లైన్, బోర్డర్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఉండేదాన్ని ఏమంటారు? కింద కామెంట్స్లో తెలపండి, చాలా ఇంపార్టెంట్ అది. అలాగే ఇండియా అండ్ చైనాకి మధ్య ఉండేటువంటి బార్డర్ లైన్ ఏమంటారు అది కూడా చెప్పండి. సో ఇండియా అండ్ పాకిస్తాన్కి సంబంధించిన బార్డర్ లైన్ ఏమంటారు, ఇండియా అండ్ చైనాకి మధ్య ఉండేటువంటి బార్డర్ లైన్ ఏమంటారు అనేది కింద
కామెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ చూసుకుంటే ఇండియా అండ్ పాకిస్తాన్ని సపరేట్ చేసేటువంటి రివర్ వచ్చేసి రవి రివర్ అండి. ఓకే, మనకి పంచనదులు ఉంటాయి కదా, ఆ పంచనదుల్లో రవి రివర్ ఒకటి అనమాట. సో ది రవి రివర్ ఈజ్ ఏ న్యాచురల్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇట్స్ వన్ ఆఫ్ ది 5 rivers అసోసియేటెడ్ విత్ ది పంజాబ్ రీజన్ అండ్ ఫ్లోస్ త్రూ బోత్ కంట్రీస్ అనమాట. సో అది 2 కంట్రీల మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇది పంజాబ్ రీజియన్లో ఉంటుంది ఇది. సో పంజాబ్ రీజియన్లో ఉండేటువంటి 5 rivers ఏవైతే ఉంటాయో అందులో ఒక రివర్ ఇది రవి రివర్. సో రవి రివర్ ఇండియా అండ్ పాకిస్తాన్ని సపరేట్ చేసేటువంటి రివర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా స్ట్రగుల్ బుక్, ఇండియన్ స్ట్రగుల్ బుక్ రాసింది ఎవరు, ఆథర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సుభాష్ చంద్రబోస్ గారు. ది ఇండియన్ స్ట్రగుల్ 1920 to 1942. ఓకే, 1920 to 1942 is a 2-part book by the Indian nationalist leader Netaji Subhash Chandra Bose that covers 1920 to 1942 history of the Indian independence movement to end British imperial rule over India. Okay, సో 1920 నుంచి 1942 మధ్య జరిగినటువంటి ఇండియన్ ఇండిపెండెన్స్కి సంబంధించిన మూమెంట్ గురించి తెలిపేటువంటి బుక్ అనమాట ఇండియన్ స్ట్రగుల్ అనేటువంటి బుక్. సో దాని యొక్క ఆథర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారు. తర్వాత ఇస్లాం రిలీజియన్ ఫౌండ్ ఇన్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడిగారు. సో ఇది సౌదీ అరేబియాలో. సో దీనికి సంబంధించి ఉంటుంది. ఇస్లాం స్టార్టెడ్ ఇన్ మక్కా, ఇన్ మోడర్న్ డే సౌదీ అరేబియా అని చెప్పేసి అంటారు. సో యాక్చువల్గా మక్కాలో స్టార్ట్ అయితే ప్రజెంట్ దాన్ని సౌదీ అరేబియాలో ఉందని చెప్పేసి అంటారు. డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ది ప్రాఫిట్ మహమ్మద్. ఓకే, సో వారు పూజించేటువంటి దేవుడు మహమ్మద్ అనమాట. సో తర్వాత వికెట్ కీపర్ టర్మ్ రిలేటెడ్ టు విచ్ గేమ్ అని చెప్పేసి అడిగారండి. సో ఐ థింక్ నేను క్రికెటే కదా. సో క్రికెట్తో పాటు మనకి అమెరికా నేషనల్ గేమ్ బేస్బాల్ ఆర్ షార్ట్ బాల్ ఉంటుంది కదా. సో ఆ పర్టికులర్ గేమ్లో కూడా మనకి వికెట్ కీపర్ అయితే ఉంటాడు. సో ఓకే, సో వికెట్ కీపర్ ఉంటాడు అనమాట. అంటే వికెట్ అంటే అక్కడ వికెట్స్ లేకపోయినా వెనక నుంచొని ఉంటాడు. సో అది కూడా చెప్పుకోవచ్చు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నాకు తెలిసి క్రికెట్ ఉంటుంది. సో క్రికెట్ పెట్టండి. తర్వాత టోటల్ మెడల్స్ ఐఎస్ఎస్ వరల్డ్ కప్ 2022 అని చెప్పేసి అడిగారు. ది టోటల్ నెంబర్ ఆఫ్ మెడల్స్ ఓన్ అట్ ది 2022 ఐఎస్ఎస్ వరల్డ్ కప్ వచ్చేసి 34 అనమాట. including 12 gold medals, 9 silver medals and 13 bronze medals. India won the most medals, finishing second on the medals table behind China. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2022లో సో ఫస్ట్ పొజిషన్లో చైనా ఉంటే ఆ తర్వాత ఇండియా ఉంది. సో టోటల్ మెడల్స్ వచ్చేసి 34 అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ షూటింగ్ గోల్డ్ మెడల్ కౌంట్ ఇండియా 2021లో ఇంటర్నేషనల్ షూటింగ్లో గోల్డ్ మెడల్స్ ఎన్ని వచ్చాయని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో దీనికి సంబంధించి ప్రాపర్ ఆన్సర్ అయితే నాకు దొరకలేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తర్వాత పండిట్ రవిశంకర్ రిసీవ్డ్ విచ్ అవార్డ్ ఇన్ 1999. ఓకే, భారతరత్న అవార్డు అయితే ఆయన పొందడం జరిగిందండి. సో మీరు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పర్టికులర్ సింగర్స్ కానీ లేకపోతే మ్యూజిషియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించే భారతరత్నకి సంబంధించిన అవార్డ్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. మనకి నిన్న 2 గురించి అడిగారు, ఈరోజు కూడా అడిగారు. సో మీరు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా భారతరత్నకి సంబంధించి టోటల్గా 53 క్యాండిడేట్స్కి ఇప్పటివరకు ఇచ్చారనమాట భారతరత్న. ఓకే, సో ఆ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదవండి. ఓకే, పర్టికులర్ పర్సన్స్కి క్యాండిడేట్స్ అన్నాను, పర్టికులర్ పర్సన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. భారతరత్న 1999 పండిట్ రవిశంకర్ రిసీవ్డ్ ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎక్సెప్షనల్ సర్వీస్ టువర్డ్స్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆర్ట్, లిటరేచర్ అండ్ సైన్స్ అండ్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంట్ నేమ్ ఆఫ్ ఉస్తాద్ ఖాన్ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఏంటి? షహనాయ్ అండి. సో ఆయన షహనాయ్ ఫేమస్ ప్లేయర్ ఆయన. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యూజ్ టు ప్లే షహనాయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏయు ఈజ్ ఎ సింబల్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. సో ఏయు అనేది గోల్డ్కి సంబంధించినటువంటి సింబల్ అనమాట. సో గోల్డ్కి సంబంధించిన సింబల్ అది. ఓకే, సో ఇవి 19 క్వశ్చన్స్ జీకేకి సంబంధించి షిఫ్ట్ 2లో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూద్దాము. పీక్యూఆర్ఎస్ అని చెప్పేసి మనకి సెంటెన్స్ షఫుల్ లేదా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఆ క్వశ్చన్స్ 2 అయితే వచ్చాయంట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 క్వశ్చన్ ఆన్ సెంటెన్స్ ఇన్ మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టమని చెప్పేసి మరొక సెంటెన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ లాగా అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ గురించి అడిగారు. రిపర్కషన్ అలాగే ప్రివిలేజ్ అనేటువంటి వర్డ్స్కి సంబంధించి స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే అడిగారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ మీరు తేలిగ్గా తీసుకోవద్దండి, మీకు 4 మార్క్స్ వస్తాయి ఈజీగా. మీరు అవి కూడా చదవాలి, కొన్ని డిఫికల్ట్ ఉంటాయి, మనం ఎగ్జామ్లో కొంచెం మిస్టేక్గా పెడతాము. సో అవి కూడా మీరు చూసుకోవాలి. తర్వాత 2 క్వశ్చన్స్ ఆన్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన టాపిక్స్ నుంచి అడిగారు.
అలాగే నెరేషన్ నుంచి మనకి ఎటువంటి క్వశ్చన్ అయితే రాలేదు. అలాగే 5 క్వశ్చన్స్ వచ్చేసి మనకి క్లోజ్ టెస్ట్ మీద అడగడం జరిగింది. సో పాండమిక్ రిలేటెడ్ టాపిక్ పైన మనకి క్లోజ్ టెస్ట్ అయితే ఇచ్చారు, పాండమిక్ రిలేటెడ్ టాపిక్ పైన. తర్వాత మనకి డాగ్మాటిక్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటని చెప్పేసి సినానిమ్ అని అడిగారు. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా పర్టికులర్ నియమాల్ని పాటించేటువంటి సిచ్యువేషన్లో డాగ్మాటిక్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెవర్ చేంజ్ అనమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా చేంజ్ అవ్వరు, వారి యొక్క నియమాల్ని వాళ్ళు బ్రేక్ చేసుకోరు. సో అలాంటి సిచ్యువేషన్లో డాగ్మాటిక్ అని చెప్పేసి అంటారు. ఇంకా యూఫోరియా అంటే ఏంటి అని 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి అడిగారు. సో యూఫోరియా అంటే బాగా హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్లో యూఫోరియా అని చెప్పేసి అంటారు. ఎక్స్టాసీ, జాయ్, ఎలేషన్, హ్యాపీనెస్, హెవెన్, ఎగ్జిలరేషన్, డిలైట్ అండ్ ఫ్రెన్జీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది యూఫోరియా అంటే. సో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి 3 క్వశ్చన్స్ మనకి ఎర్రర్స్ నుంచి అడగడం జరిగింది. ఈడియమ్స్ వచ్చేసి బైట్ ద బుల్లెట్, కుక్ సమ్వన్ గూజ్ అని చెప్పేసి అడిగారండి. సో ఇక్కడ చూసుకుంటే నేను మీకు ఈడియమ్స్కి సంబంధించి ఒక చిన్న ట్రిక్ చెప్తాను, నేను ఫాలో అయిందే. నేను ప్రిపేర్ అయినా కూడా కొన్ని ఈడియమ్స్ తెలియకపోతే ఇదే ఫాలో అవ్వండి, మ్యాక్సిమం కరెక్ట్ అయ్యేవి నేను పెట్టినవి. సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో కూడా మనకి మిగిలిన 3 ఆప్షన్స్ కొంచెం సిల్లీగా ఉంటాయండి. ఓకే, ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం ఆప్షన్గా పెట్టాలి. ఓకే, ఒకటి ప్రాక్టికల్గా 4 ఆప్షన్స్లో ఉన్న వాటిలో ఒకటి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తాడు సెంటెన్స్. ఇంకా మిగిలిన 3 ఏమో ఏదో ఎగ్జాంపుల్స్గా చెప్తున్నట్టు ఉంటుంది. ఓకే, ఏదో ఎగ్జాంపుల్స్గా చెప్తున్నట్టు ఉంటుంది. సో ఆ 3 కాదు. సో ఆ 4th వన్నే మీరు కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి పెట్టుకోవాలి. ఓకే, సో బైట్ ద బుల్లెట్, కుక్ సమ్వన్ గూజ్ అని చెప్పేసి అడిగారు. సో బైట్ ద బుల్లెట్ అంటే బుల్లెట్ని కొరకడం అంటే ఈడియంలో ఏ విధంగా చెప్పగలరు అని చెప్పేసి అడిగారు. టు డూ సంథింగ్ అన్ప్లెజెంట్ ఆర్ డిఫికల్ట్ బికాస్ ఇట్ ఈజ్ నెసరీ ఈవెన్ దో యూ వుడ్ లైక్ టు అవాయిడ్ ఇట్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే బుల్లెట్ని మనం కొరకగలమా? సో కొరకలేం కాబట్టి సో ఇట్స్ ఏ అన్ప్లెజెంట్ అండ్ డిఫికల్ట్ అనమాట అది. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ కనుక మనకు ఆప్షన్లో ఇస్తే, ఇంత లెంగ్తీగా ఇవ్వకపోవచ్చు, ఇస్తే ఇక్కడ వరకు ఇస్తాడు. సో ఈ విధంగా క్వశ్చన్లో మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలాగ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కొంచెం ప్రాక్టికల్గా, కొంచెం రియలిస్టిక్గా జరిగితే ఏమవుతుంది అనేది మీరు ఒకసారి స్పాంటేనియస్గా ఆలోచించి ఎగ్జామ్లో ఆన్సర్ చేయాలి. ఓకే, టు డూ సంథింగ్ అన్ప్లెజెంట్ ఆర్ డిఫరెంట్ బికాజ్ ఇట్ ఈజ్ నెససరీ ఈవెన్ దో యూ వుడ్ లైక్ టు అవాయిడ్ ఇట్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఇంకా కుక్ సమ్వన్స్ గూజ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఈజ్ అన్ ఇన్ఫార్మల్ వే ఆఫ్ సేయింగ్ దట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ టు స్పాయిల్ సమ్వన్స్ ప్లాన్స్ ఆర్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ సక్సీడింగ్. ఓకే, కుక్ సమ్వన్స్ గూజ్ అంటే వేరే వారి యొక్క ప్లాన్స్ని మీరు స్పాయిల్ చేసినా, లేకపోతే వేరే వారి యొక్క సక్సెస్ని మీరు ప్రివెంట్ చేయాలని ట్రై చేసిన, అంటే ఆపాలని ట్రై చేసిన, అలాంటి సిచ్యువేషన్లో కుక్ సమ్వన్స్ గూజ్ అనేటువంటి ఈ పదాన్ని వాడతాం అనమాట ఈడియంలో. ఓకే, సో ఇవి మనకి ఇంగ్లీష్ అండ్ మిగిలినటువంటి జీకేకి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఈ పీడిఎఫ్ నేను మీకు 99 రూపీస్కి సంబంధించిన కోర్సులో పెడతాను, మీకు కావాలంటే చూడండి, తీసుకోండి. ఓకే, సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ షిఫ్ట్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ ఇంకా రాలేదు, సో అవి కూడా వస్తే పెడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.